హలో అండి. నా పేరు లక్ష్మి. నేను ఈరోజు ఒక ఆర్టికల్ చదివానండి. చాలా బాగుంది. మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. మనకు అమ్మా నాన్నల తర్వాత అన్నదమ్ములే అమ్మా నాన్న. వాళ్లకు చేతనైంది చీరైనా జాకెట్ ముక్కైనా సరే పెట్టినప్పుడు మనం సంతోషంగా తీసుకోవాలి. వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా మనం వెళ్ళగలిగేది. అలాగే అన్నదమ్ములైనా సరే వాళ్లకు చేతనైనంతలో ఆడపిల్లలకు చీరా సారే పెడితే వాళ్ళు సంతోషంగా ఉంటారు. తృప్తి లేని వారిని వదిలేయండి. ఆడపిల్లల సంతోషమే కదా మనకు శుభాలు చేకూర్చేది. ఈ ఆర్టికల్ పేరు మైత్రి. తల్లిదండ్రులు దూరమైన అన్నదమ్ములు బతికి ఉన్నంత వరకే ఆడపిల్లకి పుట్టిల్లు. అన్నదమ్ములు లేకపోతే మనం కష్టం చెప్పుకోవడానికి ఎవరూ ఉండరు. అన్న తీర్చలేని కష్టమే అయినా వారు మాకున్నారు అనే ధైర్యం ఎంత పెద్ద సమస్యతో అయినా పోరాడే బలాన్ని ఇస్తుంది. శ్రావణమాసం వస్తుంది. ఖర్చని బరువని అనుకోకుండా అన్నదమ్ములు మీ అక్కచెల్లెలను పిలిచి బట్టలు పసుపు కుంకుమ ఇచ్చి నిండు జీవితం పసుపు కుంకుమతో సౌభాగ్యంతో ఉండాలని కోరుకుని పంపండి. వాళ్లకు నచ్చిన పిండి వంటలతో ఒడినింపండి. అప్పుడు వాళ్ళు మీ నట్టింట్లో సంతోషంతో నవ్వితే అదే మీకు సిరుల పంట అవుతుంది. ఎన్ని మనస్పర్ధలు ఉన్నా తొలగిపోతాయి. సొంత అన్నదమ్ములు లేని వారికి ఆ అదృష్టం ఉండదు. ఉన్నవారు అయినా ఆ బంధాన్ని నిలుపుకోండి. ఈ జన్మకే ఈ రక్త సంబంధం. మనతో పాటు పుట్టి చిన్నతనం నుండి కష్టసుఖాలు కలిసి పంచుకుని ఊహ తెలిసాక అహంకారంతో దూరమైపోతున్నారు. మళ్ళీ జన్మకు ఎవరు ఎక్కడ పుడతారో ఈ జన్మకే మనకు రుణం. అత్తగారి ఇళ్ళు ఎంత సంపన్నులైనా పుట్టిల్లు ఇచ్చే చీర ఆడవాళ్లకు చాలా అపురూపం. అమ్మవారు పెట్టిన సారిగా భావిస్తారు. కొందరు ఆడవాళ్లకు ఎంత పెట్టినా తృప్తి ఉండదు. అటువంటి వాళ్ల గురించి నేను మాట్లాడను. అందరూ అలా ఉండరు. ఒకవేళ అటువంటి చుప్పనాతి వాళ్ళు అయినా పిలిచి పెట్టాలి. అది మీ ఇంటికి మంచిది. వారితో దీపం పెట్టించి ఇంట్లో తీపి పదార్థాలు వండించి దేవుడికి నైవేద్యం పెట్టించి పూజ చేయించాలి. మీరు పెట్టాలి అనుకున్న సారె దేవుడి దగ్గర పెట్టి పూజ అయ్యాక ఆమెకు పెట్టాలి. మీ ఇంట్లో కొత్త బట్టలు కట్టుకుని పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళినా మంచిది. ఆడవాళ్ళందరికీ అటువంటి సంతోషం ఉండాలని, ఇలా తెలియని వారికి కూడా తెలియాలని మెసేజ్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం అలా వచ్చి సారె పెట్టే స్థితిలో మా పుట్టిల్లు ఉండాలి అని ఆడపిల్లలు కోరుకోవాలి. వాళ్ల స్థితి కొద్దీ ఎంత తక్కువ ఖరీదులో చీర పెట్టినా అక్కడ ధర చూడకూడదు. పుట్టింటిని తక్కువ చేయకూడదు. ఆ గడపకు పసుపు కుంకుమ పెట్టి నమస్కారం చేసి ప్రతి సంవత్సరం ఇలాగే నేను నా పుట్టింటి సారి తీసుకోవాలని మంచి మనసుతో కోరుకోవాలి. ఒకవేళ అక్క చెల్లెళ్లలో పూర్వ సువాసినులు ఉంటే వారికి కూడా బట్టలు పెట్టి పంపితే చాలా మంచిది. అటువంటి వారి ఆశీర్వాదం చాలా త్వరగా ఫలిస్తుంది. ఎందుకంటే వాళ్లను ఎవరూ పేరంటాలకు పిలవరు. ఏదో చాదస్తం కొద్దీ అన్నదమ్ములైనా పిలిచి బట్టలు పెట్టి పంపిస్తే వాళ్ళు మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.